శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం జూలై నెల మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. దీంట్లో భాగంగా సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. సింహరాశి అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం ముఖ్యంగా వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క యుతి, అలాగే జన్మరాశిలో కుజకేతువుల యొక్క యుతి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ రవి బుధుల యొక్క యుతి బుధాదిత్య యోగం అంటారు, కుజకేతువుల యొక్క యుతిని పిశాచి యోగం అంటారు. వీటితో పాటుగా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య బంధించబడి ఉన్నట్లుగా ఉండటం అనేటువంటి దాన్ని కాలసర్పయోగం లేదా కాలసర్ప దోషం అంటారు. జ్యోతిష్శాస్త్ర రీత్యా ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని, లాభస్థానంలో ఉన్నటువంటి రవి గురువులు, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు. వీటన్నింటిని బట్టి చూసినట్లయితే సింహరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో అఖండమైనటువంటి విజయాలు లభించటం, ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి సమస్యని చిటికలో పరిష్కరించుకోగలగటం, ఇటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు కలుగుతాయి. అయితే వేటిల్లో ఇబ్బందులు కలుగుతాయి, ఏ రకమైన ఇబ్బందులు కలుగుతాయి, ఏ రంగం వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఏ రకంగా సింపుల్గా రెమెడీస్ పాటించాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా ఆర్థిక పరమైన అంశాల్లో కానీ, సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ మంచి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలం సంప్రాప్తం అవుతోంది. వీటితో పాటుగా ఎవరైతే సింహరాశి వాళ్ళు ఉంటారో, ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా ముందంజ వేయటానికి కావలసినటువంటి వనరులన్నీ కూడా మీకు అసంకల్పితంగా మీకు ఏర్పడతాయి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితులు, అలాగే సోదర వర్గం మీకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించటం అనేటువంటిది జరుగుతుంది. మీ అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి పాత్ర వహించడం కూడా జరుగుతుంది. వీటితో పాటుగా ఈ సింహరాశి వాళ్ళకి మరి ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. ఎక్కడ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే ఏ రకమైనటువంటి ఉద్యోగ భంగం కలుగుతుందో, సస్పెండ్ అవుతామో, లేదంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారో అనేటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి వర్తిస్తుంది. ప్రైవేటు యాజమాన్యాల పరంగా కూడా మీ యొక్క సర్వీసెస్ని వాడుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అంతగా బాగోలేదు, కానీ వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. మీరు ఏది చేసినా, ఏ పని చేసినా, ఏ వ్యాపారంలో వేలు పెట్టినా అద్భుతమైనటువంటి లాభాలు మీకు అంది తీరతాయి. మరి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి రాజయోగ కాలం అనేటువంటిది నడుస్తోంది. రాజకీయ నాయకులకి కూడా మంచి కాలం ఆరంభమైంది. సింహరాశి వాళ్ళకి ఈ మాసం నుంచి మంచి కాలం వస్తోంది. రాజకీయ నాయకులు చాలా బాగా డెవలప్ అవుతారు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మరిన్ని శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మరాశిలో ఉన్నటువంటి కుజకేతువుల రీత్యా కానీ, సప్తమ రాశిలో ఉన్నటువంటి రాహు రీత్యా కానీ, అష్టమ రాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడి రీత్యా కానీ మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా బీపీ, షుగర్లు వంటివి అదుపు తప్పిపోవటం, అలాగే థైరాయిడ్ వంటి సమస్యలు బాధ పెట్టడం, డైజెస్టివ్ డిజార్డర్స్ ఏర్పడటం, కొంతమందికి బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ క్లాట్స్ ఏర్పడటం, కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడటం, వాహన ప్రమాదాలు జరగటం, ఆయాసం వంటివి బాధ పెట్టడం, అలాగే కొద్దిమందికి సర్జరీస్ జరగటం, ఇవన్నీ జరుగుతాయి. ఇది మీకు జరగచ్చు, మీ జీవిత భాగస్వామికైనా జరగచ్చు. అది కూడా ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది సింహరాశి వాళ్ళందరికీ జరిగే అవకాశం ఉండదు. ఎవరైతే 50 సంవత్సరాలు
దాటిన వాళ్ళు ఉంటారో, అలాగే ఎవరికైతే వీటితో బాటుగా శని, కుజ, రాహుకేతువులకి సంబంధించినటువంటి దశాంతర దశలు, నీచిపట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి తీవ్రమైన అనారోగ్య సూచనలు వస్తాయి. మిగిలిన వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే నేను చెప్పినట్లుగా ఈ దుష్టగ్రహ దశాంతర దశలతో పాటుగా ఎవరైతే 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా జన్మ జాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రతినిత్యం కూడా ముఖ్యంగా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి, సూర్య నమస్కారాలు చేసేటట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఇకపోతే అష్టమ శని సంచార రీత్యా చేసేటువంటి పనుల్లో కొద్దిగా అప్పుడప్పుడు ఆటంకాలు ఏర్పడటం, మీ మాటకి కుటుంబంలో తండ్రితో సహా అందరూ వ్యతిరేకంగా మారటం, అలాగే సంతానం కూడా మీకు వ్యతిరేకంగా మారటం, ముఖ్యంగా సింహరాశి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తండ్రి గారి రీత్యా అలాగే పుట్టినటువంటి మగపిల్లల రీత్యా కూడా వ్యతిరేకత అనేటువంటిది ఏర్పడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తారు, కొంతమేర మాత్రం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ గురుగ్రహ అనుగ్రహం ఎంత బాగున్నప్పటికీ కూడా సింహరాశి వాళ్ళు కొంచెం మాట్లాడే విషయంలో కానీ కొన్ని విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. అవి ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణ చెప్పాలంటే ఒక సింహరాశి వ్యాపారస్తుడు ఉంటే ఆ వ్యాపారస్తుడి కింద పనిచేసేటువంటి సబార్డినేట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపార భాగస్వాములు కానీ సంస్థకి నష్టం కలిగించేటట్లుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా, పనులు చేసినా వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించడానికి, వీలైతే బహిరంగంగా దూషించడానికి, కొంతమందిని దండించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది పొరపాటును కూడా చేయవద్దు, బహిరంగంగా అసలు చేయవద్దు. చేసేటట్లయితే ఆ వ్యక్తి రేపు భవిష్యత్తులో మీకు భయంకరమైనటువంటి శత్రువుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇటువంటి ఇబ్బంది కలిగినప్పుడు వ్యక్తిగతంగా ఎవరూ లేనటువంటి ప్రదేశంలో వాళ్ళకి నచ్చజెప్పటం లేదా కొంచెం బుద్ధి చెప్పటం అనేటువంటిది చెయ్యండి. మీ యొక్క ఆవేశాన్ని ఈ ఒక్క విషయంలో అదుపులో ఉంచుకుంటే ఇబ్బంది ఉండదు. ఇదే విషయం మీ జీవిత భాగస్వామి విషయంలో వర్తిస్తుంది, అలాగే వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా వర్తిస్తుంది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అని చాలా తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఏది చేసినా కొంచెం జాగ్రత్తగా చేయటం అనేటువంటిది ఈ మాసం సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక మరికొన్ని విషయాలను సింహరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అవి ఒకదాని తర్వాత ఒకటి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాసంలో ఈ సంతానపరమైనటువంటి అంశాల్లో విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఇక్కడ మరి ముఖ్యంగా సంతానం విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో కొంచెం ఆచితూచి తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. టెక్నికల్ విద్యలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళు బాగా అభివృద్ధిలోకి వస్తారు, రాణిస్తారు. అలాగే ఎవరైతే జడ్జిలు, లాయర్లు, డాక్టర్లు, వస్త్ర వ్యాపారులు, ఫార్మా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఈ ప్రొఫెషన్స్ చేసేటువంటి వాళ్ళు, వీటికి సంబంధించినటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళు బాగా రాణిస్తారు. ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులు బాగా లాభించడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క నోటి తుత్తర వల్ల కానీ కొంచెం వాగ్దోషం వల్ల కానీ అధికంగా డబ్బుని నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం ప్రతి చిన్న విషయంలోనూ కొంత అసహనాన్ని చూపిస్తూ ఉంటారు. ఎదుటివాళ్ళు పనిలో చేసేటువంటి కొంచెం ఆలస్యం కానీ అలసత్వం కానీ, అంటే కొంత ఎదుటివాళ్ళు సోమరిగా ఉన్నా కొంచెం ఆలస్యం చేసినా కూడా భరించలేకుండా తీవ్రంగా వాళ్ళ మీద తిరగబట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం వజ్రాలు, బంగారం, ఎగుమతి దిగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, విదేశీ వ్యవహారాలు, ప్రజా సంబంధ వ్యవహారాలు అనేటువంటివి బాగా లాభిస్తాయి. ముఖ్యంగా కండరాలు పట్టేయటం, హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు, పొట్టకి సంబంధించినటువంటి అనారోగ్యాలు, పాదాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కొంతకాలం ఇబ్బంది పెడతాయి. వీటి విషయంలో తగిన శాంతి పరిహార క్రియలు జరిపించడంతో పాటుగా నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. సింహరాశి వాళ్ళు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చించి సింధూరంతో పూజించి సాయంత్రం పూట ఉపవాసం ఉండండి. ఏమాత్రం ఆరోగ్యం సహకరించినా జలం మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి.
ఆరోగ్యం సహకరించని వాళ్ళు మాత్రం కొంత ఫలాలు వరకు తీసుకుని అంటే పలహారం వరకు చేసి ఉపవాసం చేయటం వల్ల మంచి శుభ పరిణామాలని పొందగలుగుతారు. సింహరాశి వాళ్ళు ఈ మాసం అన్నదానం చేసేటట్లయితే అధికారం సంప్రాప్తిస్తుంది, ఆర్థికంగా డెవలప్ అవడం అనేటువంటిది జరుగుతుంది, కుటుంబ వృద్ధి జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.